Dear friends, welcome to Ingrolit. Now I would like to discuss 30 MCQs from the previous question papers. ఒక 30 MCQస్‌ని మనం ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచి డిస్కస్ చేసుకుందాం. మనమైతే రెగ్యులర్‌గా ఎవ్రీడే ఒక 30 MCQస్‌ని మీకోసం ప్రెజెంట్ చేస్తూ వస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయనేసి అనుకుంటున్నాను. నౌ లెట్ us కంటిన్యూ దిస్. డోంట్ పుల్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రోవర్బ్ అనేటువంటిది దాని యొక్క మీనింగ్ ఏంటి అనేసి మనం చూస్తే, ఇట్ ఈజ్ అన్‌వైస్ టు పుట్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ వన్ థింగ్. అంటే నీ యొక్క ఎనర్జీ మొత్తాన్ని కూడా ఒకే దానిపైన పెట్టడం అనేటువంటిది రాంగ్ థింగ్ అనేసి చెప్తున్నారనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఐ వెంట్ ఫర్ ఎ వాక్ ఇన్ ద పార్క్ దట్ ఈజ్ నెక్స్ట్ టు మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో, ఇది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్‌కి ఎగ్జాంపుల్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్‌కి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో, ఇందులో ఒక మెయిన్ క్లాస్ ఉంది. ఐ వెంట్ ఫర్ ఎ వాక్ ఇన్ ద పార్క్. నెక్స్ట్ ఏంటి అంటే సబార్డినేట్ క్లాస్ దట్ ఈజ్ నెక్స్ట్ టు మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఇవి 2 కలిసి ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్. బీ కేర్‌ఫుల్ టు స్టాప్ వెన్ ద ట్రాఫిక్ లైట్స్ టర్న్ రెడ్. ఈ సెంటెన్స్ ఏంటి అంటే బీ కేర్‌ఫుల్ అంటున్నారు కాబట్టి ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. అంటే ఒక సజెషన్ లాగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్. హి ఈజ్ సో గుడ్ ఎ మ్యాన్ దట్ ఎవ్రీబడీ లైక్స్ హిమ్. ఇదేంటి అంటే దట్ ఎవ్రీబడీ లైక్స్ హిమ్ అనేటువంటిది అడ్వర్బ్ క్లాస్‌గా మనం చెప్పుకోవచ్చు. హి ఈజ్ సో గుడ్ ఎ మ్యాన్ దట్ ఎవ్రీబడీ లైక్స్ హిమ్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ఎ నౌన్ క్లాస్. ఇక్కడ ఇచ్చిన వాటిలో నౌన్ క్లాస్ అనేది లేనటువంటి సెంటెన్స్ ఏది అంటే హి డిడ్ యాస్ హి వాస్ అడ్వైజ్డ్. హి డిడ్ యాస్ హి వాస్ అడ్వైజ్డ్ అనే దాంట్లో నౌన్ క్లాస్ అనేది లేదు. నెక్స్ట్ వన్. ఐ వాస్ ఇంప్రెస్డ్ బై ద వర్కింగ్ ఎట్ ద ఆఫీస్ వెన్ ఐ వెంట్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఇక్కడ ఇచ్చినటువంటి సూటబుల్ ఆప్షన్ ఏంటి అంటే కండిషన్. ఐ వాస్ ఇంప్రెస్డ్ బై ద వర్కింగ్ కండిషన్. వర్కింగ్ కండిషన్. నెక్స్ట్ వన్. రోజ్ గాట్ ఆఫ్ హర్ హార్స్ అండ్ పిక్డ్ అప్ హర్ బుక్. ఇక్కడ రీప్లేస్ ద అండర్లైన్డ్ వర్డ్ అనేసి అన్నారు. రోజ్ డిస్మౌంటెడ్ హర్ హార్స్ అనేసి మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్. ఐ టోల్డ్ రమేష్ ఐ థింక్ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ రాయాలి. ఐ అడ్వైజ్డ్ రమేష్ టు స్టాప్ స్మోకింగ్. కరెక్ట్. నెక్స్ట్ వన్. దిస్ ఐస్ క్రీమ్ హ్యాస్ ఎ వెరీ అన్యూజువల్ టేస్ట్. దీనికి ద బెస్ట్ ఆప్షన్ టు కంటిన్యూ ద డైలాగ్ ఏంటి అంటే ఐ థింక్ ఇట్స్ మేడ్ విత్ ఆల్మండ్ మిల్క్. నెక్స్ట్ వన్. ఐ వాంటెడ్ ద మ్యాచ్ టు బి ప్లేడ్ బై దెమ్. దీనికి యాక్టివ్ వాయిస్ ఫామ్ ఏంటి అంటే ఐ వాంటెడ్ దెమ్ టు ప్లే ద మ్యాచ్. చూసారా, చాలా టిపికల్‌గా ఉండేటువంటి క్వెషన్ ఇది. బాగా గుర్తుపెట్టుకోండి. ఐ వాంటెడ్ దెమ్ టు ప్లే ద మ్యాచ్ అనేటువంటి సెంటెన్స్‌ని మనం పాసివ్ వాయిస్ మార్చినప్పుడు ఐ వాంటెడ్ ద మ్యాచ్ టు బి ప్లేడ్ బై దెమ్ అనేసి వస్తుందనమాట. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. దెన్ వెన్ ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ టాస్క్ ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. ఇక్కడ కంప్లీటెడ్ అనేటువంటి వర్డ్ ఉంది చూసారా, అదేంటి అంటే ఇట్ ఈస్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్. దెన్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఐఈఎల్టీఎస్, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఐఈఎల్టీఎస్ అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద సెంటెన్స్ విత్ అప్రోప్రియేట్ ఎండింగ్ అన్నారు. అంటే ప్రాపర్ ఎండింగ్‌గా దీన్ని మనం మ్యాచ్ చేయాలి. ఇంతకీ ఆ సెంటెన్స్ ఏంటంటే ద న్యూ బాస్ ఈజ్ రాదర్ ఫార్మల్ అండ్ ఐ హావెంట్ రియల్లీ టేకెన్ టు హిమ్. అంతే. నెక్స్ట్ వన్. విచ్ వర్డ్ మీన్స్ ద ఆపోజిట్ ఆఫ్ వల్నరబుల్. వల్నరబుల్ అనేటువంటి వర్డ్‌కి ఆపోజిట్ ఏంటి అంటే సెక్యూర్. నెక్స్ట్. ఫాలసీ ఈజ్ మోస్ట్ డిస్సిమిలర్ టు ట్రూత్. నెక్స్ట్. ఎక్స్టాటిక్ ఈజ్ మోస్ట్ సిమిలర్ టు థ్రిల్డ్. నెక్స్ట్ వచ్చేసి మై ఫ్రెండ్ హ్యాస్ బాట్ 2 బ్యూటిఫుల్ స్పోర్ట్స్ కార్స్. నెక్స్ట్ వన్. డైమండ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ జెమ్.
సో, నో అదర్ జెమ్ ఈజ్ యాజ్ ప్రీషియస్ యాజ్ డైమండ్ అంటే పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేశామనమాట. దెన్ నెక్స్ట్ వన్, ఇన్ స్పైట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హీ కెన్ రన్ ఫాస్ట్. ఈ సెంటెన్స్ అనేది సింపుల్ సెంటెన్స్‌గా ఉంది. దీన్ని ఇప్పుడు మనం కాంపౌండ్ సెంటెన్స్‌గా మార్చాలి. హీ ఈజ్ ఓల్డ్ బట్ హీ కెన్ రన్ ఫాస్ట్. నెక్స్ట్ వన్, యాజ్ సూన్ యాజ్ ద టీచర్ కేమ్ వి ఆల్ స్టూడ్ అప్. దీన్ని ఇంటూ నెగెటివ్ సెంటెన్స్‌గా మార్చాలి దీన్ని. ఎలాగా అంటే నో సూనర్ డిడ్ ద టీచర్ కమ్ దాన్ వి ఆల్ స్టూడ్ అప్. ఇది నెగెటివ్ సెంటెన్స్‌గా మనం మార్చినప్పుడు నో సూనర్ డిడ్ ద టీచర్ కమ్ దాన్ వి ఆల్ స్టూడ్ అప్ అనేసి చెప్తామనమాట. నో సూనర్ వస్తే దాన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద ప్రైస్ ఆఫ్ ఎక్స్కర్షన్స్ ఈజ్ ఇంక్లూడెడ్ డాష్ ద కాస్ట్ ఆఫ్ హాలిడే. ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ హాలిడే. ప్రిపోజిషన్ ఇన్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ వన్, డాష్ యూ హ్యావ్ గాట్ ద జాబ్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్‌ని ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇఫ్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ ఎ లెటర్ ఎట్, యూ హ్యావెంట్ గాట్ ద జాబ్. దెన్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ అబౌట్ యూ వర్ కమింగ్, వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? ఐ వుడ్ హ్యావ్ ఫౌండ్ అస్ సంథింగ్ టు ఈట్. ఓకే, నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా ఇఫ్ కండిషన్స్ కండి. ఇఫ్ ఐ వర్ టు సే ఐ లవ్డ్ యూ, వాట్ ఈస్ టు బి డన్? ఈ విధంగా మనకిక్కడ ఆన్సర్ ఇచ్చారు. బట్ యాక్చువల్‌గా ఇక్కడ ఇఫ్ ఐ వర్ టు సే ఐ లవ్డ్ యూ అంటే ఈ వర్ అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ జనరల్‌గా వుడ్ ప్లస్ వి1 అనేటువంటిది యూజ్ చేస్తాము. కాబట్టి వాట్ వుడ్ యూ డూ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది జనరల్‌గా. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ అనేది ఇలా ఇచ్చారు. బట్ ఐ ఫీల్ ద కరెక్ట్ వన్ ఈజ్ వాట్ వుడ్ యూ డూ అనేది కరెక్ట్. అంటే స్ట్రక్చర్ ప్రకారం చెప్తున్నాను నేను. నెక్స్ట్ వన్, ఐ యామ్ రియల్లీ డిసప్పాయింటెడ్ ఐ డాష్ ఫర్ ద టీమ్ అగైన్. అంటే ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్‌కి ఐ డిడ్ంట్ గెట్ పిక్డ్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అనేది అవుతుంది. ఇంక ఇక్కడ ప్యాసేజ్ అనేది ఇచ్చారు. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి మీరు ఆన్సర్ చేయాలి. సో, బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. మీరు ఆన్సర్ చదివి పెట్టండి. 1 మైక్రాన్ ఈజ్ ఈక్వల్ టు థౌజండ్స్ ఆఫ్ మిల్లీమీటర్స్. ఇఫ్ యూ ఎన్లార్జ్డ్ ఏ రౌండెడ్ బ్యాక్టీరియం, ఇదంతా కూడా మనకి ప్యాసేజ్ నుంచే. ఇది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా యూజ్ ఫ్లాజెల్లా టు అనేసి ఇచ్చారు, మూవ్ ఇన్ ద వాటర్. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ టాపిక్ ఆఫ్ ద ప్యాసేజ్ వచ్చేసి ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ బ్యాక్టీరియా అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కాబట్టి యూ ట్రై టు ఆన్సర్ దెమ్ ఆఫ్టర్ రీడింగ్ దిస్ పారాగ్రాఫ్. ఓకే. సో, దీనితోటి మనము ఒక 30 ఎంసీక్యూస్ అనేటువంటివి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చక్కగా యూజ్ అవుతాయనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.